Who performs vulnerability management? Security analysts. Run vulnerability scans, analyze results and track remediation. ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ప్రాసెస్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ మోస్ట్లీ సిమిలర్గా ఉంటుందన్నమాట. ఈ సెక్యూరిటీ అనలిస్టులు రన్ వల్నరబిలిటీ స్కాన్స్, అనలైజ్ రిజల్ట్స్ అండ్ ట్రాక్ రెమిడియేషన్స్. సో వల్నరబిలిటీ స్కాన్స్ని రన్ చేస్తారు అండ్ వచ్చిన రిజల్ట్స్ని అనలైజ్ చేస్తారు, ఏ వల్నరబిలిటీ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అనేది, అండ్ ట్రాక్ రెమిడియేషన్. సో ఆ పర్టికులర్ వల్నరబిలిటీకి సంబంధించిన రెమిడియేషన్ అనేది ప్రాపర్గా అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారనమాట, ట్రాక్ చేస్తారు. ఆ ప్యాచెస్ అప్లై అయినాయా లేదా, లేదంటే అప్లికేషన్స్ అప్డేట్ అయినాయా లేదా, ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనే ఒక సెక్యూరిటీ అనలిస్ట్ బ్యాంక్ కోసం వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఆ బ్యాంక్కి ఎవ్రీ వీక్ వల్నరబిలిటీ స్కాన్స్ అనేవి రన్ చేసి వచ్చిన రిజల్ట్స్ని అనలైజ్ చేసి అండ్ రెమిడియేషన్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు వీక్లీ. సో ఈ వచ్చిన రిజల్ట్స్ని ఎలా అనలైజ్ చేస్తారు అంటే, ఆ వల్నరబిలిటీకి సంబంధించి ఎక్స్ప్లాయిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేదా అని డిఫరెంట్ వెబ్సైట్స్లో, బ్లాగ్స్లో, సోషల్ మీడియాస్లో, రకరకాల హ్యాండిల్స్లో ఉన్న డాటాని అనలైజ్ చేసి ఎక్కువగా ఏది ఇంపాక్ట్ ఉంది, ప్రజెంట్ ఆ అప్లికేషన్స్ కానీ సర్వీసెస్ కానీ ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తున్నారా లేదా అనేది అనలైజ్ చేసుకుని ప్రియారిటైజ్ చేసి ఫస్ట్ దేనికి ప్రియారిటైజేషన్ ఇవ్వాలి, ఇన్కేస్ ఏదైనా వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిట్ అయితే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది చెక్ చేసుకొని రెమిడియేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఆ రెమిడియేషన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు, ఆ రెమిడియేషన్ కంప్లీట్గా పూర్తయిందా లేదా అనేది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అప్లై ప్యాచెస్, ఫిక్స్ మిస్కాన్ఫిగరేషన్స్ అండ్ మెయింటైన్ సిస్టమ్స్. సో వీళ్ళు ప్యాచెస్ అనేవి అప్లై చేస్తారు, మిస్కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేస్తారు అండ్ మెయింటైన్ సిస్టమ్స్ అనేవి ఎప్పుడు అప్ టు డేట్ ఉండేలా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్స్ కానీ ఆర్గనైజేషన్ యాక్టివ్ డైరెక్టరీలో ఉంటే, ఇన్ కేస్ ఆర్గనైజేషన్ మెయింటైన్డ్ సిస్టమ్స్ అయితే మాత్రం మీ ఆర్గనైజేషన్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ డైరెక్ట్గా మీ సిస్టమ్స్లో ప్యాచెస్ అప్లై చేయొచ్చు. ప్రతి సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క సిస్టంలో ప్యాచెస్ అప్లై చేసే బదులు హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ని ఒక్కసారి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉండడం వల్ల అడ్మినిస్ట్రేటర్ అనే అతను తన అకౌంట్ నుంచి ప్యాచెస్ అనేవి అప్లై చేయగలుగుతాడు అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా వస్తే వాటిని అప్డేట్స్ని పుష్ చేయగలుగుతాడు అనమాట. అండ్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ టీమ్స్ మానిటర్ థ్రెట్స్ అండ్ రెస్పాండ్ టు ఇన్సిడెంట్స్. సో సెక్యూరిటీ ఆపరేషన్లో ఎన్ఎస్లు ఏం చేస్తూ ఉంటారంటే థ్రెట్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు అండ్ ఇన్సిడెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఏమైనా అలర్ట్స్ రావచ్చు, లేదంటే ఇన్సిడెంట్ రావచ్చు. సో ఆ ఇన్సిడెంట్లో ఉన్న డీటెయిల్స్ని అనలైజ్ చేసి థ్రెట్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వల్నరబిలిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని ప్యాచెస్ అనేవి అప్లై అవ్వడానికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్స్ ప్లాన్, ప్రియారిటైజ్ అండ్ కోఆర్డినేట్ ది ఎంటైర్ ప్రాసెస్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రాసెస్, దే విల్ ప్లాన్, ప్రియారిటైజ్ అండ్ కోఆర్డినేట్ ది ఎంటైర్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ అనేది వాళ్ళు ప్రియారిటైజేషన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటారు అండ్ కోఆర్డినేట్ ది ఎంటైర్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్యాచెస్ అప్లై చేయాలి అంటే ఆ వల్నరబిలిటీకి సంబంధించిన స్కాన్ రిపోర్ట్స్ అనేవి ప్యాచింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో, లేకపోతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో ప్యాచెస్ అప్లై చేసే వాళ్ళు, వాళ్ళకి ఆ డేటా షేర్ చేయడం వల్ల సో కోఆర్డినేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ సాక్ ఆపరేషన్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో థ్రెట్స్ని మానిటర్ చేయడం కానీ, ఇన్సిడెంట్స్కి రెస్పాండ్ అవ్వడం కానీ, సో అక్కడి నుంచి వచ్చిన డేటాని, స్కాన్ రిపోర్ట్స్లో వచ్చిన డేటాని అనలైజ్ చేసి ప్యాచెస్ టీమ్ తోటి కోఆర్డినేట్ చేసి ఆ ప్యాచెస్ అప్లై అయినాయా లేదా అనేది ట్రాక్ చేస్తూ సో వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది టోటల్గా టీమ్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఐటీ మేనేజర్స్ అండ్ సిసోస్ మేక్ రిస్క్ బేస్డ్ డెసిషన్స్ అండ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్. సో రిస్క్ని బేస్ చేసుకుని ఏవి ముందు అప్లై చేయాలి, ఏ ప్రికాషన్స్ అనేవి ముందుగా తీసుకోవాలో డెసిషన్ తీసుకుంటారు అండ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్. వాళ్ళు ఏవైతే కంప్లైన్స్ ఫాలో అవుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ISO 27001 కానీ, PCI DSS కానీ, HIPAA కానీ, ఇలా ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఉండే రకరకాల కంప్లైన్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి ఆ కంప్లైన్స్ని బేస్ చేసుకుని రిస్క్ బేస్డ్ డెసిషన్స్ అనేవి వాళ్ళు తీసుకొని ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలా చూస్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా సెక్యూరిటీ అనలిస్టులు కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్లో వర్క్ చేసే టీమ్స్ కానీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్స్ కానీ, ఐటీ మేనేజర్స్ ఆర్ సిసోస్ కానీ, వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తూ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు ఆర్గనైజేషన్ సెక్యూర్గా ఉంచడం కోసం.